మేడిగడ్డపై కేసు వేసిన వ్యక్తి రాజలింగం దారుణ హత్యకు గురైండు. ఒకసారి కుటుంబ సభ్యులు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బాధాకరమైనటువంటి సంఘటన అది. కొంతమంది వ్యక్తులు మఫ్లర్లు మాస్క్లు వేసుకొని వచ్చి అడ్రస్ అడిగినారంట. ఏదో అడ్రస్ అడిగి పక్కన చీకట్లోకి తీసుకెళ్లి అడ్రస్ అడిగి వాళ్ళ తమ్ముడు చెప్తుండు ఫస్ట్ కనత పైన కత్తితో పొడిచినారంట. పొడవగానే ఎవరైనా కింద పడిపోవాల్సిందే. చిన్న దెబ్బ తాకితేనే కనత పైన తట్టుకోలేము, అలాంటిది కత్తితో పొడిచినారంట. పొడిచి కింద పడిపోయిన తర్వాత కొబ్బరి బొండాలు కొట్టే కొడవళ్ళు ఉంటాయి కదా, కొడవలతో నరికి చంపినారంట. 5 నిమిషాల్లో ఆయన ప్రాణం కూడా వదిలేసినట్టు చనిపోయినాడంట ఆ కత్తిపోట్లకు, ఆ నరకడంతో. వార్త చూద్దాము. ఈ వార్త అసలు కేసీఆర్ పైన, మేడిగడ్డ పైన, కేసీఆర్ పైన, హరీష్ రావు పైన కేసు వేసినటువంటి రాజలింగం చనిపోయింది అని చెప్పి వార్తలు వచ్చింది. వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ మీద పోరాడుతుండు. ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. గతంలో కూడా ఆయన నిజాయితీగా ఏసీపీ అధికారులకు ఆయన ఏరియాలోని తహసీల్దార్ని, ఇతర రెవెన్యూ అధికారులను పట్టించిండు నేరుగా ఏసీపీ అధికారులకి. ఇలా ఆయన శత్రువులను పెంచుకుంటూ పోయినాడు. అందరికీ ముక్కుసూటిగా పోతే ప్రతి ఒక్కరికి కూడా శత్రువులు ఉంటారు. ముందు నవ్వి, ముందు స్మైల్ ఇచ్చి, ఆ తర్వాత వెనకాల వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే ఆ కోపాన్ని, వాళ్ళ పైన ఉన్నటువంటి ద్వేషాన్ని మనసులో పెట్టుకుంటే శత్రువులు ఉండరు. కానీ ముక్కుసూటిగా నేరుగా మాట్లాడే వ్యక్తులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఈ రాజలింగం కూడా నేరుగా మాట్లాడడం, ప్రతి ఇష్యూ పైన ఫైట్ చేయడం, పోరాట పటిమ అనేది ఆయనకు ఎక్కువ ఉంది. సో వాళ్ళ భార్య కౌన్సిలర్, ఆయన పొలిటీషియన్స్గా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నాడు. సో ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా కొట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పైనే కేసు వేస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఆయన ఫైటర్ అనేది. సో ఒకసారి ఆ వార్త చూద్దాం. రాజలింగం మూర్తి హత్యపై రాజకీయ దుమారం, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. అంటే బీఆర్ఎస్ కేసీఆర్ పైన కేసు వేసిన రాజలింగం హత్య అని, అంటే బీఆర్ఎస్ వాళ్ళే హత్య చేయించారని కాంగ్రెస్ వాళ్ళంటే, కాంగ్రెసే హత్య చేయించింది, బీఆర్ఎస్కి ఏం సంబంధము, కాంగ్రెస్ వాళ్ళే చేయించి బీఆర్ఎస్ పైన నెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, హత్య వెనుక ఎవరున్నారో వదిలిపెట్టదని పోలీసులకు ఆదేశం. భూతగాథ విషయంలో 4 కలిసి హత్య చేశారని మృతుడి భార్య కంప్లైంట్. పెద్ద లీడర్ల హస్తం ఉందని ఆరోపణ, పోలీసుల అదుపులో 2 నిందితులు. ముగిసిన రాజలింగం అంత్యక్రియలు. భూపాలపల్లి పట్టణంలో జరిగిన రాజలింగం మూర్తి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించేందుకే ఈ మర్డర్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా, ఈ హత్య తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ నేతలు వివరణ ఇచ్చారు. ఈ విషయంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మర్డర్పై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. హత్య వెనుక ఎంతటి వారిన వదిలిపెట్టదని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేసి పూర్తి ఆధారాలు సేకరించాలని, దోషులను కఠినంగా శిక్ష పడేలా చూడాలని కోరారు. సో బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించేందుకే హత్య. మర్డర్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్, గాండ్ర పాత్ర. మంత్రి కోమటిరెడ్డి 10 ఏళ్లలో బీఆర్ఎస్ హత్య రాజకీయాలను పెంచి పోషించింది, లోతుగా దర్యాప్తు చేయించేస్తామని వెల్లడి. సరే వార్తను చూద్దాం డీటెయిల్గా. రాజలింగం మూర్తి హత్యపై రాజకీయ దుమారం. ఇక భూ తగాదా విషయంలోనే తన భర్తను 4 వ్యక్తులు కలిసి హత్య చేశారని, వీరి వెనుక పెద్ద లీడర్ల పాత్ర ఉందని అనుమానాలున్నాయని మృతుడి భార్య సరళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. రాజలింగం మూర్తిని హత్య చేసిన వారిలో 2 నిందితులు పోలీసులకు పట్టుబడినట్టు ప్రచారం జరుగుతుందని, మరో 2 కోసం ప్రత్యేక టీంల ద్వారా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజలింగమూర్తి మృతదేహాన్ని పోలీసులు గురువారం పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాంటి గొడవలు లేకుండా అతడి అంత్యక్రియలు జరిగాయి. నార్మల్గా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు ఊర్లలో చాలా వరకు గొడవలు జరుగుతుండే, హత్యల్లో ధర్నాలని, గొడవలు, దాడులు, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులపై దాడులు జరుగుతాయి. ఇలాంటి దాడులు జరగకుండా అయితే పోలీసులు అక్కడ చూసుకున్నారు. భూపాలపల్లి టౌన్లోని పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న భూమి విషయంలోనే రేణికుంట్ల కుమరయ్య, రేణికుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో తమకు కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని పోలీస్ కంప్లైంట్లో సరళ తెలిపింది. ఈ భూమి విషయంలో సివిల్ కోర్టులో కేసు నడుస్తుందని, తమకు అనుకూలంగా తీర్పు వచ్చే సమయంలోనే ఈ భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే తన భర్త రాజలింగం మూర్తిని కిరాతకంగా హత్య చేశారని పేర్కొంది. ఇక రేణికుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మొర్రె కుమార్, కొత్తూరి కుమార్ అనే 4 బుధవారం రాత్రి 2 వీలర్పై వస్తున్న తన భర్త రాజలింగం మూర్తిని రోడ్డుపైన అడ్డగించి తలపై రాడుతో కొట్టి కత్తులతో పొడిచి హత్య చేశారని వివరించింది. అనంతరం 2 2 వీలర్లపై పారిపోయినట్లు కంప్లైంట్లో పేర్కొంది. తన భర్తను హత్య చేయాలని కొందరు పొలిటికల్ లీడర్లు వెనుక నుంచి ప్రోత్సహించినట్లు తనకు అనుమానం ఉందని, దీనిపైన పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. రాజలింగం మూర్తిపై భార్య సరళ బుధవారం రాత్రి ఇచ్చిన పిటిషన్ ఆధారంగా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో
117/2025 నెంబర్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. రాజలింగమూర్తి మర్డర్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాల్సిందే. ఈ మర్డర్ వెనుక ఎంత పెద్ద వ్యక్తులున్నా పోలీసులు వదిలిపెట్టద్దు. ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లిలో హత్య రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులు అన్ని విషయాల్లోనూ లోతుగా పరిశీలించి నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పరచాలని, ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, ఇలా హత్యలు చేయడం సమస్యకు పరిష్కారం కాదు. గండ్రా సత్యనారాయణరావు, సో ఆయననేమో గండ్రా వెంకటరమణ మాజీ ఎమ్మెల్యే, ఈయన గండ్రా, ఈయన ఇంటి పేరు కూడా సేమ్. కానీ సో మొత్తానికి పోలీసులు ఏమంటారు చూద్దాం ఒకసారి. రాజలింగమూర్తి హత్య విషయంలో ఆయన భార్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దీని వెనక ఎంతటి వారన్నా పట్టుకొని శిక్షిస్తాం. చట్ట ప్రకారం ఎంక్వైరీ స్టార్ట్ అయింది. త్వరలోనే హత్యలో పాల్గొన్న నిందితులు ఎవరు, వారికి సహకరించింది ఎవరు వంటి విషయాలన్నీ బయటపడతాయి. సాధ్యమైనంత త్వరగా కేసును కొలికి తీసుకొచ్చేందుకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. సో దీనిపైన మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడినాడు, గండ్రా వెంకటరమణ. వాళ్ళ పాప కూడా మాట్లాడుతుంది. 10 లక్షల రూపాయలు మేము ఇస్తాము, మాకు అడ్డు రావద్దని చెప్పేసి ఇక్కడ రాజలింగమూర్తి కూడా గతంలో ఆఫర్ వచ్చిందంట. కూడా ఆయన తిరస్కరించి ఖచ్చితంగా పోరాడాలి, న్యాయంగానే గెలవాలని చెప్పేసి ఆయన సైలెంట్గా ఉండిపోయినారు. కాకపోతే ఇలాంటి గతంలో 2-3 సార్లు కూడా తన పైన కొంతమంది నజరేస్తున్నారు. తనకు హాని ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక్కడే ఒక 2 వీలర్ వెహికల్ పైన తిరగడం, నిన్న వాళ్ళు పథకం ప్రకారం స్కెచ్ వేయడం, ఈయన దొరకడం, చంపడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. సో మొత్తానికి కేసీఆర్ పైన ఆయన కేసు వేసిండనే కాదు, కేసీఆర్తో పాటు మేడిగడ విషయమే కాదు, ఎక్కడ అన్యాయం జరిగినా భూపాలపల్లిలో రెవెన్యూ ఆఫీసర్లు, ఎంఆర్ఓ ప్రతి ఒక్కరు పైన నిఘా పెట్టి ఎవరెవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకు ఎదురుగా వెళ్ళడం రాజలింగమూర్తి నైజం. సో ఆయన ముక్కుసూటితనమే ఆయన ప్రాణానికి హాని చేకూర్చిందంటే ఖచ్చితంగా ఆయనకు ప్రాణం పోయిందంటే కారణమైన ముక్కుసూటితనమే. సో ఈ ల్యాండ్, పోలీస్ స్టేషన్ ముందు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఒక 30 కుంటలు, ఒక 100 గజాలు కాదు, దాదాపు కొన్ని కోట్ల రూపాయల్లోనే ఉంది దాని డిమాండ్. సో దాని కొద్ది రోజుల్లోనే వాళ్ళకి తీర్పు అనుకూలంగా వచ్చే టైంలోనే ఈ విధంగా ఆయన హత్య చేయడం జరిగింది.